మార్కండేయ. నేను శాంత ప్రభాకర్ పురంలో గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షురాలిని, లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని కూడా. ఈరోజు మాకు చాలా రోజుల నుండి అంకం రాహుల్ గురించి విషయాలు తెలుస్తున్నాయి. చాలా విషయాలు నెగటివ్గా వినడం వల్ల ఏం అర్థం కాకుండా పోయింది. కానీ తర్వాత మాకు నిజాలు తెలిసిన తర్వాత అదే ఇంత చిన్న పేద కుటుంబానికి ఇంత ఘోరమైన కష్టం వచ్చింది, మనం ముందుకు వెళ్ళి కదలాలి, వాళ్ళకు తోడు నిలబడాలి అని ముఖ్యంగా దాసు సురేష్ గారు నాకు ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటారు. ఫోన్ చేసి అక్క మీరు వచ్చి కొంచెం అందరూ ముందుకు వస్తే బాగుంటది అంటే, ఇది ఒక పద్మశాలి కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, మన బీసీ బిడ్డలందరికీ సంబంధించిన విషయము. అందరూ ముందుకొచ్చి వీరికి జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పుడు మా సోదరిమణులు ఇద్దరు బాగా వివరించారు, ఏం జరిగింది ఏంటి అన్నది. ఆ అన్యాయాన్ని మీరు ఎదుర్కోవాలి. రేపు మన ఈ పిల్లలకే కాదు, ఎవరి పిల్లలకైనా జరగవచ్చు. అదే ఒక ఉన్నత కుటుంబాలకు, ఉన్నత వర్గాలకు చెందిన అబ్బాయికి ఇలాంటి ప్రమాదం, ఇలాంటి విషయం జరిగితే ఈ విధంగానే ఉండేదా మన వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ కానీ, గవర్నమెంట్ కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు, చొరవ చూపడం లేదు. సురేష్ ముందుకు రావడం వల్ల ఈ విషయం పబ్లిక్ లోకి వచ్చింది. అది కూడా వీళ్ళ డాటర్, మా బ్రదర్ మిస్సింగ్ ఉన్నాడని సోషల్ మీడియాలో పెడితే గానీ ఈ విషయం ఎవరికి తెలియదు. వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అవ్వడం, తను సోషల్ మీడియాలో చూసి ముందుకొచ్చి చెయ్యి అందించడం, ఈ విధంగా ఇది బయటకు వచ్చింది తప్పితే కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదు. ఇక్కడ పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడి గవర్నమెంట్ కూడా ఏమీ హెల్ప్ చేయడం లేదు. ఇన్ని వ్యవస్థల నుండి కూడా ఎవరొక్కరు ముందుకు వచ్చినా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఈ సమస్య తీర్చడానికి అన్ని కులాలతో సంబంధం లేకుండా ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేయండి. ఈ సమస్య మనం పరిష్కరించే దిశగా మనం అందరం తోడ్పడదాము. రేపు కోర్టులలో జరిగే మహా ధర్నాకి మీ అందరూ పాల్గొని దిగ్విజయం చేసి మీ సహాయ సహకారాలు అందించాలని మా 3 పద్మశాలి మహిళా విభాగాల నుండి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై మార్కండేయ. జై మార్కండేయ.